హాయ్ అండి, ఈరోజు అయితే సమ్మర్కి ది బెస్ట్ కర్రీ అయితే సో పప్పుచారు కానీ లేదంటే రసం కానీ మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు అయితే పెసరపప్పు చారు పెట్టుకుంటున్నాను. సో పప్పు అయితే నీట్గా కడిగేసుకుని సో పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఈ లోపు అయితే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అలాగే తాలింపు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. పెసరపప్పు ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకున్నాను. నేను ఇది ఎంత పలుచగా ఉంటే అంత మనకి చలువ చేస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట రైస్లో పలుచగా ఉంటేను. సో ఆనియన్ ఎక్కువ వేసుకుంటాను నేను పప్పులో కనగా రసంలో కనగానే. టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కారం వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. సో ఇందులో కూడా సాల్ట్ కూడా వేసేసుకొని సో ఇలాగా మరిగించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపుకి వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు, సో జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంగువ కూడా వేసుకుంటే పప్పులోకి